ఆవగించంత విశ్వాసము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతుండా అంటాను అనుకున్నాండి. యేసు నామమున ఈ పెన్ను అక్కడ పోవును గాక. చూడండి, నాకు విశ్వాసం ఉండదు, ఈ పెన్ను అక్కడ ఓకొచ్చింది. ఏనికి? హిందూ బంధువులందరికీ నమస్తే. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సో బైబిల్ లాజిక్ ఇలా పడతలేదు, బైబిల్లో కొన్ని మిస్టేక్లు ఉంటాయి అంటే నేను వివరించి కూడా చెప్పుకుంటూ వస్తున్నా. సో వెంటనే నేను ఆ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్గా తెలుసుకోనండి. నేను చెప్పేది ఏమైనా తప్పు ఉంటే కూడా నాకు చెప్పండి అంటున్నాను. నేను స్క్రీన్ మీద నంబర్ పెట్టిన. ఏదైనా తెలుసుకునే విధంగా ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రేమపూర్వకంగా మీకు జవాబిస్తాను. సో దయచేసి క్రైస్తవులు ఈ వీడియో చూసినట్లయితే మీరు క్రైస్తవులుగా ఉంటే, మీరు క్రైస్తవుల తరపు నుండి ఒక సర్టిఫికెట్ కింద మీరు పొంది ఉంటే, సో దయచేసి మీరు ఆపాసించకునుకోండి. నేను మీకోసం కాదు, ఎవరైతే కొత్తగా ఈ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు కదా మా హిందూ సోదరులు, సో మా హిందూ సోదరుల గురించి నేను బైబిల్లో ఉన్న రియాలిటీ చెప్తున్నా. నేను ఏవైతే చెప్పి దాన్ని రుజువులతో సహా చూపిస్తున్నా. సో దయచేసి క్రైస్తవులు ఎవరైనా ఈ వీడియో చూస్తే రియాక్షన్ కాకండి. సో మిమ్మల్ని మీ యేసుదేవుని కంటే నేనే ప్రేమిస్తున్నా. ఈ మాట ఎందుకంటున్నంటే, యేసుక్రీస్తు అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎట్లనగా తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మనకు అనుగ్రహించను అని ఉండదు. సో ఆ యేసుదేవుని కంటే కూడా ఎక్కువ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటున్నాను అనుకున్నాను. అంటే మీరు మా సోదరులు, సోదరి భావంతో నేను మిమ్మల్ని అనుకుంటుండా. మీ పట్ల నాకు ఏం దోషం లేదు, నా కోసం మీరు ఏమన్నా అనుకునండి. సో అది నేను ఎంతగా పట్టించుకున్నాను. నేనేం చెప్తున్నానంటే, వాక్యంలో రియాలిటీ చూపించుకుంటూ వస్తున్నా. వాక్యంలో కొన్ని మిస్టేక్లు ఉంటాయి. అంటే కొన్ని ఒక ఆయన కామెంట్ చేసి నాకు చెప్పిండు, ఆర్టికల్ 25 ప్రకారము నీకు న్యాయ విధిలో లెక్క చెప్ప అప్పగించలే అంటున్నాడు. ఆర్టికల్ 25 ఏమో చెప్పిందో నాకు తెలియదు. నేనేమంటున్నానంటే, బైబిల్ ద్వారా మోసపోకుర్రి. బైబిల్ ద్వారా ఎందుకు మోసపోతుంటారు? దీంట్లో ఏంకి రియాలిటీ లేకుంటుంది. నిజాలని నమ్మి మన హిందుత్వాన్ని వదిలిపెట్టి క్రిస్టియానిటీలో పోతుంటారు కదా, మీరు ఇట్లా ఎందుకు పోతారు? దీంట్లో ఏమి నిజాలు లేకుంటాయి. నేను కూడా క్రిస్టియానిటీ నుండి బయటకు వచ్చిన. సో నేను కూడా ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నా, నాకు ఏం కొదవలేదు. సో దయచేసి మీరు ఆలోచించండి. ఇప్పుడు కూడా కొన్ని వచనాలు బైబిల్లో కొన్ని వచనాలు తప్పుగా అనిపిస్తాయి. అంటే తప్పుగా అనిపిస్తాయి అంటే ఇది తప్పు అంటున్నాను. మీరు మా బైబిల్ని మీరు తప్పు అంటారు కదా, మా బైబిల్ని ನೀವು తప్పు అంటారు కదా అంటానని మీరు అనకండి. అదేంటంటే మా భాషలో, మా మోటి భాషలో ఏదైనా బైబిల్ మిస్టేక్లు ఉంటే అది తప్పు అని మేము అంటాము. మేము ఏమైనా కరెక్ట్ వచనం రాస్తే దాని ఒకవేళ మిస్టేక్ అంటే అది నువ్వు తప్పు రాసినామంటని అంటాము. సో మాకు వరదిల్లది. ఇప్పుడు బైబిల్ చెప్పేట్లు కదా మా హిందూ జనులకు వరదిల్లది, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పాస్టర్లు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్తుంటారు, చర్చికి రావాలే, భారతదేశం అంతా మొత్తం క్రిస్టియానిటీ దేశంగా మారాలే అని వాళ్ళు అనుకుంటారు. సో మేమేమని అనుకుంటామంటే, భారతదేశం అంతా క్రిస్టియానిటీ అయిపోతుందంటే మా భారతదేశానికి విలువ ఏముంటుంది? భారత మాతాకి జై అంటలేరు, భారతదేశాన్ని గౌరవిస్తలేరు, మేము నమ్మే సంప్రదాయాలు అన్నిటినీ మీరు గౌరవిస్తలేరు. సో అట్లాంటినే మీరు మీ దగ్గర పెట్టుకోండి, మేము మాలాగానే ఉంటాము. మీ దేవుళ్ళని మేము ఒక్కరికెలించాలని నేను చెప్పుకొచ్చిన. ఇప్పుడు కూడా బైబిల్ వచ్చిన వాళ్ళు చెప్తుంటా. అది వివరంగా హిందూ సోదరుల గురించి, మా గురించి మేము చర్చించుకుంటాము. సో దయచేసి మీకేమైనా తప్పుగా అనిపిస్తే ఇది ఇట్లా కాదు ఇట్లా అని మీరు చెప్పండి, దాన్ని మేము సమర్థిస్తాము. అంతేగాని మీకు ఇష్టానుసారంగా తిట్టడం అనేది మీరు మానేయండి. ఎందుకంటే మీ దేవుడు మీకు చెప్పిండు, ఎవరిని మీరు దూషించకండి, తిట్టకండి అంటే చెప్పినప్పటికీ మీరు ఎందుకు తిరగబడుతున్నారు? మళ్ళా ఇప్పుడు నేను అనలే, ఇప్పుడు బైబిల్ విడిచిపెట్టి నేను ఇక్కడ వచ్చిన కదా, నేను ఇష్టానుసారంగా మిమ్మల్ని అనలే. ఎందుకంటే బైబిల్ కట్టడం నేను దూరం అయిపోయినా, కానీ నేను అట్లా అన్నాను. మా రాజ్యాంగము, మా గౌరవం, మా హిందుత్వంలో గౌరవం ఉండదు, భారతీయులని సాటి భారతీయులని గౌరవంగా చూడలే, ఎవరైనా సరే అంటున్నాని ఒక గౌరవంతో ఉంటాము. సో అదేం చెప్పకుండా మీకు ఏమో చాలా తెలిసినట్లు, ఏమో పరిశుద్ధాత్మ దేవుడు రాసేసినట్లు, మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చెప్తుంటారు. అది మీ క్రైస్తవులకు మీరు చెప్పుకోండి.
కానీ కొత్తగా హిందుత్వంలోకి వచ్చి మీరు ఇది నమ్ముకోండి, ఇది నమ్ముకుంటే మీరు స్వర్గానికి వెళ్తారని అనకండి. దయచేసి ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంటుంది. సో ఇప్పుడు నేను చదవవలసిన ఏమిటంటే బైబిల్లోకి వెళ్ళే చదివి వినిపిస్తా. సో దాంట్లో ఏమి మిస్టేక్ అనిపిస్తుందో మీరు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20 నుండి 23 వచనాల వరకు చదువుతాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20 నుండి 23 వచనాల వరకు చదువుతాం. 3 వచనాలు చదువుతాం. అందుకు ఆయన 19వ వచనం కూడా చదువుతా చూడండి. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. సో ఇక్కడ ఏం జరిగిందంటే జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఎవరికో ఒక యవనునికి ఒక దయ్యం పట్టింటుందంట. అంటే ఆ దయ్యంని ఈ శిష్యులు ఎలగొట్టలేకపోతుంటారంట. సో యేసుప్రభుకి అడుగుతున్నారు, మేము ఎందుకోసం మేము ఈ దయ్యంని ఎల్లగొట్టలేకపోతుంది, దీనికి కారణం ఏమిటిది? నువ్వు మాతోటి ఉంటివి కదా, మా పక్కలు ఎలగొట్టివి కదా, నీ నామంలోనే మేము దయ్యంలో ఎల్లగొడుతుంటాం కదా, మరి ఎందుకు వెళ్ళిపోకపోయా అది అని యేసుక్రీస్తుకు అడుగుతున్నారు. ఎవరు? యేసుప్రభు శిష్యులు అడిగిరి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ అల్ప విశ్వాసం చేతనే అంటున్నాడు. మీ లోపల ఏమి విశ్వాసం లేదు, అందుకే మీరు వెలగొట్టలేకపోయారు. మీ లోపల విశ్వాసం ఉంటే మీరు ఎలగొడుతుండ్రి. అంటే దీని అర్థం ఏమిది? మీరు పరలోకంకి కూడా అర్హులు కారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు, కానీ నేను ఎవరో నీవు నాకు తెలియదు అని అంటాడంట. అప్పుడు ఏంటంటే విశ్వాసం లేకుంటే. ఇంకా ముందల కింద ఏమంటాడో చూడండి, 21వ వచనము. మీ అల్ప విశ్వాసం చేతను అన్నాడు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. బాగా ఆలోచించండి నా మాటలు. యేసుప్రభు ఏమంటాడు? మీలో కొంచెం ఆవగింజ, ఇప్పుడు ఇత్తనంలో ఎంత చిన్న ఉంటుంది ఆవగింజ అంతగిన విశ్వాసం ఉంటే అక్కడ ఒక కొండ ఉండదంట. ఆ కొండని ఎత్తి అక్కడికి పో అంటే అది పోతుందంట. బాగా ఆలోచించండి. ఈ మాట ఎంత దిమాక్లోడన్నా ఆడతాడా? ఈ మాట అంటే ఈ కొండ నీ లోపల విశ్వాసం ఉంటే ఈ కొండ అక్కడికి జరుగుతుందంట. నీ ఒక మాట అంటేనే జరుగుతుందంట. ఎవరు? శిష్యులు అంటే జరుగుతుందంట. సో అంత లేకున్నా కానీ ఈ పెన్ను ఉంటుంది కదా, ఇక్కడ పెట్టిన అనుకోరి, ఇక్కడ నుండి జర్ర కూడా అక్కడ కదలదు విశ్వాసం. కదిలిస్తారు ఎవరన్నా? ఆవగించంత విశ్వాసం ఉంటే కదిలించగలరు ఎవరన్నా? ఎందుకు కదిలించరు? ఆవగించంత విశ్వాసం లేదన్నమాట. ఈ పెన్నునే కదిలించలేము అని పెట్టి అంత పెద్ద గుట్టని ఎవరు కదిలిస్తారు? సో ఆలకించండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండలేదంట. అంటే ఏమంటే అది అవుతుందంట. సో ఏమంటే ఏమవుతుంది? ఏమీ కాదు. ఆవగింజంత విశ్వాసం ఈయన మీతో ఉంటే ఈ కొండనెత్తి అక్కడికి తీసుకుపోవాలంట. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. కొండను కాకపోయినా ఏమో కట్టె గిట్టే పెట్టండి, ఎక్కడన్నా భూమి మీద పెట్టి ఈ కట్టెని యేసు నామం అక్కడ ఓవును కాక అంటున్నాని ఏమైనా మీరు ట్రై చేయండి. మీ లోపల ఆవగింజంత విశ్వాసం ఉండదో లేదో తెలుసుకునండి. ఒకవేళ మీకు ఆవగింజంతగిన విశ్వాసం లేకుంటే మీరు పరలోకంకి చేరారు, మీరు విశ్వాసం గారు, మీరు దేవుని నమ్మలాకనే. నేను నా సొంతానుసారంగా చెప్పకొచ్చిన ఇక్కడ మీన వచనం అంటున్నా కదండి. నేను ఇదేముండదంటే మీలో ఆవగించంత విశ్వాసం ఉంటే మీరు ఏదైనా చిన్న మిరకలు చేసి చూడండి. సో ఏదైనా చిన్న మిరకలు కూడా మీ లోపల జరగలేదంటే మీ లోపల ఆవగింజంత విశ్వాసం లేనిలాక. విశ్వాసం లేనివాడు దేవుని కార్యములు చూడడు. దేవుని కార్యములు చూడడంటే దేవుని రాజ్యంలో కూడా ప్రవేశిస్తలేడు, పరలోకంకి కూడా అర్హుడు కాడు. సో నేను ట్రై చేసిన ఆవగింజంత విశ్వాసము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతుండా అంటాను అనుకున్నాండి. యేసు నామమున ఈ పెన్ను అక్కడ పోవును గాక. చూడండి, నాకు విశ్వాసం ఉంటుంది.
ఈ పెన్ను అక్కడ ఓకొచ్చింది. ఏనికి నా లోపట ఆవగింజంతా కూడా విశ్వాసం లేదు యేసు ప్రభు దేవుడని. సో ఒకవేళ మీకు ఈయన ఆవగింజంతని విశ్వాసం ఉంటే మీరు ట్రై చేయండి. నేను అనకొచ్చిన బైబిలే చెప్తున్నది. చూడండి, మీలో ఆవగింజంత 21వ వచనం, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి అక్కడి పొమ్మనగానే అది పోవును అని బైబిల్ సెలవిస్తున్నది. ఇది కూడా ఎవ్వరు కాదు, యేసు ప్రభువే చెప్తున్నాడు. దయచేసి మీ లోపల ఆవగింజంత విశ్వాసం ఉండదో లేదో పరీక్షించి నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకు ఫోన్ చేసి మీరు చెప్పండి నా లోపల ఆవగింజంత విశ్వాసం ఉండదు లేదంటున్నాను. సో దయచేసి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.